భయ్యా ఇప్పుడే కొరియన్ కనకరాజు సినిమా చూశాను భయ్యా. సినిమా చూస్తున్న సేపు హర్రర్ కామెడీ అయ్యా బాబాయ్, హర్రర్ వచ్చిన సేపు థియేటర్లో పడిపోయినాయి భయ్యా. వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఓరా ఆయన హర్రర్లో చింపేసేవన్నా. ఆ కొరియన్ దెయ్యం ఒంట్లోకి వస్తుంటే అన్నకే థియేటర్లో జనాలు పారిపోతారంతే. ఒక గ్యాంగ్స్టర్గా, ఒక ప్లే బాయ్గా, ఒక హర్రర్గా దెయ్యాలు సినిమా మొత్తం దెయ్యాలి. పైగా కొరియన్ దెయ్యాలు పిక్ తింటాయి అంతే. కొరియన్ దెయ్యాలు, తెలుగు దెయ్యాలు, తమిళ దెయ్యాలన్నీ సినిమాల్లో అయ్యే బాబా. సినిమా చూసిన సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసాడు అంతే. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చింపి ఆరేసాడు అంతే. అలాగే ఫైట్లు ఓ రాయన ఏం ఫైట్లు కత్తి ఎత్తుకొని కస నరకతా ఉంటే కొరియన్లో నరికితే ఇండియా దాకా రక్తం ఏర్లై పారుతుంది అంతే. అక్కడి నుంచి కొరియన్ నుంచి ఇండియాకి ఏర్లై పారింది బ్లడ్. ఏంది భయ్య ఆ రక్తపాతం ఏంది, ఆ ఫైట్లు ఏంది, ఆ పర్ఫార్మెన్స్ ఏంది. వరుణనా నీకు పెద్ద దండవన్నా. ఈ సినిమాతో నువ్వు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోయావన్నా. సినిమా ఫీల్డ్కి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోయాడు అంతే ఆయన. అలాగే సినిమాలో పర్ఫార్మెన్స్ అందరూ బాగుంది. సత్య గారి కామెడీ అయితే చాలా బాగుంది. అతను టైమింగ్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అయ్యాడు ఆయన. మీ కంబ్యాక్ అయితే చాలా బాగుందండి. మీరు ఎలాంటివి తీయాలి. రాజాసాబు, ఓజీ ఈ రెండు సినిమాల కంటే కూడా చాలా బాగుంది ఇది. కాబట్టి ఈ సినిమా చూస్తున్న సేపు అయితే నాకు వేరే పర్ఫార్మెన్స్ వచ్చింది. ఈ సినిమా కొరియన్ దేశంలోనే 10,000 కోట్లు పక్క అంతే. ఇంకా ఇండియాలో అయితే 20,000 కోట్లు పక్క. మొత్తం ఈ సినిమాకి 30,000 కోట్లు పక్కగా కొట్టబోతున్నాం అంతే. వరుణ్ తేజ్ అన్న ఈ సినిమాతో టోటల్ సినిమా ఫీల్డ్ మొత్తానికి ఆల్ ఇండియా ఆల్ వరల్డ్కి పెద్ద గ్యాంగ్స్టర్, పెద్ద డానీ అయిపోయాడు అంతే. ఇంకా తమన్ గారి బీజిఎం కానీ సాంగ్స్ కానీ అబ్బా వేరే లెవెల్ ఇచ్చి పడేసాడు అంతే. హర్రర్ సినిమాలకి బీజిఎం చేయాలంటే తమన్ గారి అంతే. తమన్ బీజిఎం వస్తుంటే అయ్యా బాబాయ్ థియేటర్లో నేనైతే ఎవరినో పక్కన వాళ్ళు గట్టిగా పట్టేసుకున్న భయానికి. తమన్ ఏం బీజిఎం చచ్చిపోతారా నా భయానికే. ఇంకో పక్క కామెడీ, ఇంకో పక్క రొమాన్స్, ఇంకో పక్క థ్రిల్లర్. అరే ఏం జరుగుతుందా సస్పెన్స్ అవునా అట్ట. ఇంకో పక్క యాక్షన్ సీన్లు అబ్బా పొడు నరుకు చింపు. ఇంకో పక్క దేవు. ఆ విధంగా సినిమా మొత్తం నవరసాలు కారిపోయినాయి అంతే. సినిమా థియేటర్ నవరసాలు కారిపోతాయి. కాబట్టి సినిమా అందరూ రావాలి, చూడాలి. మీరంతా వచ్చి చూసి మనం ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఫ్యామిలీతో రావాలి. ఇంకో పక్క ఇంకోటి మెగా ఫ్యామిలీలో ఫ్యాన్స్ అందరూ ఒక్కటైపోయారంట థియేటర్లో. ఇది కదా అంటే ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా, అంటే ఉన్నోడు లేడు అంటే మన దేశంలో ఉండే పరిస్థితి ఈ సినిమా వల్ల మన దేశ పరిస్థితి కూడా మారిపోయింది. ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరూ రావడం, వచ్చి కలిసిపోయారు మెగా ఫ్యాన్స్ అందరూ. వాళ్ళోళ్ళే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. మనం ఒకటైపోదామని. ఇది సినిమా వల్ల కొరియన్ కనకరాజు సినిమా వల్ల లాభం అంటే ఇది కాదు కావాలా. కాబట్టి ఈ సినిమా చూడడం వల్ల దేశంలో పరిస్థితి కూడా మారి, కాబట్టి ఇది కావాలా. కాబట్టి వరుణ్ తేజ్ గారికి, డైరెక్టర్ గారికి, సినిమా టీం అందరికీ థ్యాంక్స్ అండి. ఇలాంటివి తీయండి.